ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దిగులు పడద్దు, నిరాశ చెందొద్దు, భయపడద్దు. ప్రభు మిమ్మల్ని దర్శించే కాలం అతి సమీపంగా ఉంది. దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, శోధనలు గుండా వెళుతున్నారా? ధైర్యంగా ఉండండి. దేవుని గొప్ప మహిమ మిమ్మల్ని కమ్ముకోబోతుంది. శోధింపబడిన తరువాత నేను సువర్ణంగా మారుతానని యోబు చెప్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండమని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, అలాగే మీరు పంపిస్తున్న మీ ప్రార్థన అవసరతలను బట్టి మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు యేసయ్య. ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు, మీకు సమీపంగా ఉండే దేవుడు, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విశ్వాస జీవిత ప్రారంభములో ఆయన ఎదుర్కొన్న శోధనలు, అలాగే ఆయన జయించిన విధానాన్ని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోని నేను మీతో తెలియచేయబోతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన మనిషిలాగా మనందరి కొరకు మాదిరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మొట్టమొదట ఆయన విశ్వాస జీవితం ఎలా ప్రారంభించారని రాయబడిందంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అరణ్యములో ప్రార్థన చేశాడు. ఊళ్ళో ప్రార్థన చేయలేదు, ఇంట్లో ఉండి ప్రార్థన చేయలేదు. ఆయన అరణ్యములో అంటే తను పూర్తిగా ప్రత్యేకించుకున్నాడు, లోకానికి ప్రత్యేకించుకున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడికి దగ్గరగా చేరాలి, దేవునితో నివసించాలి అని కోరుకుంటే లోకానికి వేరవ్వాలండి. నేను మొట్టమొదట దేవుని నమ్ముకున్నప్పుడు కూడా ప్రియులారా, అప్పటి వరకు లోకంలో ఉన్న నా స్నేహితులందరినీ వదిలిపెట్టి దేవుని మందిరంలో కూర్చొని ఉదయం సాయంత్రం అంతా అక్కడ కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. నా 19వ ఏట నేను దేవుని నమ్ముకున్నాను. నేను దేవుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధ జీవితం జీవించడానికి నేను ఎన్నుకున్న మార్గం ఏంటంటే, మొట్టమొదట అందరికీ వేరైపోయాను. ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయటం, నిద్ర వస్తే అక్కడే కొద్దిసేపు పండుకోవటం, దేవుని మందిరంలో అలాగే కూర్చొని ఎక్కువగా వాక్యం చదువుకుంటూ, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, అలాగూ దేవునితో సమీపంగా నడవటానికి నేను నేర్చుకున్నాను. ప్రియులారా, ఒక వ్యక్తి దేవునితో నడవాలంటే లోకం నుండి అలాగూ వేరవ్వాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ 40 రాత్రులు 40 పగలు ఆయన ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. మొదటి వచనంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడుతుంది. కానీ ఇక్కడ శోధింపబడుటకు అని చెప్పబడింది. దీని శోధన కొండ అని కూడా అంటారు. కానీ ఈ శోధింపబడుటకు అనే ఆ పదానికి గ్రీకులో ఉన్న అసలు ట్రాన్స్లేషన్లో మరొక అర్థం ఇచ్చే పదం కూడా ఒకటి ఉందండి. అదేంటంటే పరీక్షింపబడుటకు అని చెప్పబడింది. ఆయన పరీక్షించబడ్డాడు. ఎవరి చేత పరీక్షించబడ్డాడంటే సాతాను చేత పరీక్షించబడ్డాడు. నిజంగానే ప్రియులారా, ప్రతి విశ్వాస జీవితం కూడా ఖచ్చితంగా పరీక్షలు ఎదుర్కొంటుందండి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా పరీక్షలు ఎదుర్కొన్నాకే ఆ వ్యక్తి విశ్వాస జీవితంలో స్థిరపరచబడతాడు. ఏమండి, పరీక్షలు రాయకుండా ఏ వ్యక్తి కూడా పాస్ అయ్యి మరలా నెక్స్ట్ తరగతికి వెళ్ళడు కదా. అలాగే పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి. అలాగే ప్రియులారా, ఆత్మీయ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా కొన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరీక్షలు ఎదుర్కోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అది మీతో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఈ రాజ్యం అంతటికి ఆయన రాజుగా ఉంటాడు. ఒక రాజుగారుగా ఉండవలసిన వ్యక్తి, రాజకుమారుడిగా ఉన్న వ్యక్తి పరీక్షలు ఎదుర్కోవాలండి. కొన్ని
మామూలుగా లోకంలో అయితే యుద్ధంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి, జ్ఞానంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి, రాజ్యాన్ని పరిపాలించగలిగే శక్తి, ఆ సామర్థ్యం తనకి ఉంది అని తను నిరూపించుకోగలగాలండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పరీక్షించబడ్డారు. ఆయన రాజు కాబట్టి పరీక్షించబడ్డారు. ఆయన రాజ్యం దేవుని రాజ్యం. ఆయన పరీక్షించబడిన విధానం శోధనల్లో. ఈ రోజుల్లో లోకంలో చాలామంది ఏమని చెప్తారంటే, ఈ లోకంలో పాపం చేయకుండా ఎవరు ఉండగలుగుతారండి? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన మానవుడిగా పుట్టాడు. మానవుడిగానే పుట్టి, మానవుడిగానే జీవించి, మానవుడిగానే పరిశుద్ధంగా బ్రతికాడు. ఏ పాపమో తనకంటని జీవితాన్ని ఆయన చూపించాడు. అది మనందరికీ మాదిరి. ఆయన మనకు రాజు కాబట్టి ఆయన మొట్టమొదట అలాగూ జీవించాడు. పాపము చేయని వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేదానికి బదులుగా పాపము చేయకుండా నేనెందుకు ఉండకూడదు అనే అటువంటి ప్రశ్నలోనికి రండి. ప్రియులారా, చెడు వైపు ఆకర్షించబడబాకండి, మంచి వైపు ఆకర్షించబడండి. మంచిని వెతకండి, దేవుని వాక్యమును వెతకండి, వాక్యానుసారమైన జీవితాన్ని వెతకండి. దేవుని వాక్యానుసారంగా కానీ మీరు నడుచుకోవటం ప్రారంభిస్తే నేను చెప్తున్నాను, ఒక్క పాపం కూడా చేయకుండా మీరు జీవించడం సాధ్యమే. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని అప్పుడప్పుడు కొంతమంది పెద్దోళ్ళు యవనస్తుల్ని బాప్తీసం పొందనీయకుండా ఆపుతూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు, పెద్ద పాపం కూడా. ఎందుకంటే పాపంలో ఉన్న వ్యక్తి నరకంలో ఉన్నాడు. ఆ వ్యక్తి అలాగే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ పెద్దోళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇప్పుడే బాప్తీసం తీసుకుంటే, ఇప్పుడే దేవుని నమ్ముకుంటే నువ్వు మరలా పడిపోతావు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని దేవుని వాక్యం చెప్తుందిగా అని చెప్తారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెప్పింది అది ఎవరి గురించి చెప్పింది అంటే, దేవుని వాక్యము లేని యవనస్తుల గురించి, దేవుని భయం లేని యవనస్తుల గురించి. కానీ క్రొత్త నిబంధనలో యోహాను భక్తుడు రాస్తున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలుచొచ్చున్నది అని చెప్తాడు. దేవుని వాక్యం యవనస్తుల్లో నిలబడితే వాళ్ళు బలవంతులట, వాళ్ళు దుష్టుని జయించిన వాళ్ళంట. మరి యవనస్తులు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే తొట్టిల్లుతారని చెప్తారేంటి మీరు? అంటే మీరు పడిపోయిన వాళ్ళని చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు పడిపోయారు, ఏమి చేయవలసింది చేయలేకపోయారు, దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ప్రియులారా, ఏ వ్యక్తి పాపం చేయడు. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. యవ్వన కాలంలో దేవుని కాడిని మనం ఎత్తుకోవాలండి. యవ్వన కాలంలో దేవుని కాడి ఎత్తుకోకపోతే సాతాను వాడి కాడి పెడతాడట. అప్పుడు యవనస్తులు పాపం వైపు లాగి వేయబడతారు. అప్పుడు తొట్టిల్లుతారండి యవనస్తులు. ప్రియులారా, పరీక్షించబడే కాలం ఉంది, కానీ పరీక్షలో గెలవటానికి, పరీక్షలో ఓడిపోవటానికి కాదు. శోధనలు వస్తాయి, ఎందుకంటే వాటిని మనం జయించటానికి, అవి మనల్ని పడేయటానికి రాలేదండి. ప్రతి శోధన ఒక పరీక్షేనండి, ప్రతి శోధన ఒక పరీక్షే. ఇక్కడ చక్కగా మనకి యేసయ్య జీవితంలో మనకి యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. వచ్చింది యేసయ్యకి కొన్ని శోధనలు, ఇక్కడ 3 శోధనలు పెట్టాడు సాతాను. ఒక్కొక్క శోధన గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆ శోధనలన్నింటినీ యేసయ్య ఎలా జయించాడు? శోధనలో పడిపోలేదే. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆయన్నే సాతాను శోధించినప్పుడు విశ్వాస జీవితం ప్రారంభించి నిన్నెందుకు శోధించడు? కాబట్టి నీకు వచ్చిన ప్రతి శోధన అది పరీక్ష అని చూడండి, శోధన శ్రమ అని చూడద్దు. కొంతమంది శోధన శ్రమ అనుకొని దిగాలు పడి కుమిలిపోయి బాధపడిపోతుంటారు. అయ్యో, శోధింపబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మారబోతున్నావు, శోధన తర్వాత దేవుడు గొప్ప మహిమని ఇవ్వబోతున్నాడు, మరొక ఆత్మీయ మండలంలోనికి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు, మరొక మెట్టు దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు, మరొక ఆశీర్వాదం నీకు రాబోతుంది. అది శోధన చేసే కార్యం. కానీ శోధన అంటే భయపడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడంటే, శోధన జయించకుండా శోధనల్లో పాపములో పడిపోతున్నాడు. అది తప్పు. దేవుడు మనల్ని శోధనలు జయించడానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరీక్షించబడ్డాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ సాతాను పెట్టిన మొట్టమొదటి శోధన చూడండి, నీవు దేవుని కుమారుడవైతే అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి అసలు? ఆయన దేవుని కుమారుడే. అది సాతానికి తెలియదా? తెలుసు, కానీ వాడు మాట్లాడతాడు. సాతాను అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు. నువ్వు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నావు, నీలో విశ్వాసం ఉంది, నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావు, ఇప్పుడు నీకెందుకు అనుమానం మరలా? అది సాతాను గడు పెడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే, నీలో నిజంగా విశ్వాసం ఉంటే, ఇలా ప్రశ్నలు వేసుకున్న వాళ్ళు ఎవరికి దేవుని కార్యాలు జరగవండి. అలా వేసుకోకూడదు. అవసరాన్ని బట్టి దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నేను నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నానా, నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నిజంగా అలా దేవుని మనం శోధించకూడదు ప్రియులారా, తప్పది.
యేసుక్రీస్తు ప్రభువుతో సాతాను మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే. అనుమానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సాతాన్ అండి. అనుమానం రాకూడదు, దేని మీద రాకూడదు. విశ్వాసం కలిగిన వారం మనం. అందుకే మనకి పెట్టబడిన పేరు ఏంటంటే విశ్వాసులు. మనం అనుమానిస్తులు కాదండి, విశ్వాసులం. విశ్వాసంతో జీవించాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపవాసం ఉండటానికి ముందుగా నీళ్లలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత అక్కడ ఆకాశం నుండి దేవుడు ఒక స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. మేఘంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్వరం యోహాను విన్నాడు, అందరూ విన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ విన్నారు. యేసయ్య దేవుని కుమారుడు అని అక్కడ వినిపించబడిన స్వరం అందరూ విన్నారు. సాతాను గడికి తెలియదా మరి అది? కానీ వాడు ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చిన యేసయ్యను చూసి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే నువ్వు నిరూపించుకో. ఇదో భయంకరమైన శోధన, సేవకులకు వచ్చే పెద్ద శోధన ఇది. నేను నిజంగా సేవ చేస్తే నాకు ఇంతమంది ఉండాలి, అంతమంది ఉండాలి. అవసరం లేదండి. కొంతమందిని దేవుడు స్వార్థికులుగా పెట్టాడు. ఇర్మియా జీవిత కాలంలో ఒక్క వ్యక్తి రక్షించబడలా. అలాగని ఇర్మియా సేవ నిష్ప్రయోజనమైందని అందామా? లేదండి. తర్వాత కాలంలో ఇర్మియా పేరు చెప్తేనే వేల మంది ప్రజలు మారు మనసు పొందారు, ఏడ్చారంట. ఏ సేవ వ్యర్థమైంది కాదు. ప్రభు కొరకు ఏ వ్యక్తి చేసే ప్రార్థన వ్యర్థమైంది కాదు. ప్రభు కొరకు ఏ వ్యక్తి చేసే పని వ్యర్థమైంది కాదు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సాతాను ఎప్పుడైనా నేను అటువంటి శోధనలో నడిపిస్తున్నాడా, డైరెక్ట్గా సాతానుతో చెప్పి, ఒరేయ్ సైతానా, నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదురా. నిజంగా ప్రియులారా, సేవలో నేను కూడా చాలాసార్లు దీన్ని ఎదుర్కొన్నాను. సరైన ఆర్థిక పరిస్థితి లేనప్పుడు నేను అనుకునేవాడిని, ఆ బాగా డబ్బులున్న వచ్చిన సేవకులను చూసి అనుకునేవాడిని, వాళ్ళు చేస్తున్నదేంటి, నేను చేయలేనిదేంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను నమ్మకంగా సేవ చేస్తున్నాను కదా. అప్పుడు నేను అనుకునేవాడిని, నేను సరిగ్గా చేయట్లేదేమోనని. అదొక అవిశ్వాసం, అదొక నిరాశ అని ఊబిలో మనల్ని పడేసి విశ్వాసాన్ని మనలోండి దొంగిలించాలని సాతాను వేసే బాణం. అలా వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవారు, నువ్వు దేవునితో నడుస్తున్నావు, నమ్మకంగా నడుస్తున్నావు, అలాగే ఉండు. నిజంగా ప్రియులారా, దేవునితో నడుస్తున్నాను కదా, నాకే కొరత లేదు. నా చేతులు అయితే డబ్బులు లేవు కానీ నాకే కొరత లేదే. నిజంగా అది ఎంత అద్భుతం. నిజంగా నేనైతే ఇటువంటి జీవితాన్ని కోరుకున్నాను. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటే అర్థం ఏంటంటే విశ్వాసంతోనే బతకాల. ఎప్పుడేది అవసరం అది దేవుని నుంచి పొందుకోవాలి. ఆ జీవితం భలే అద్భుతంగా ఉంటుందండి. మీ చేతిలో ఏమీ లేవని దిగులు పడిపోతున్నారు. అప్పుడు దేవుడు మీకు సహాయం చేశాడు అనుకో, మీ హృదయం అంతటితో ఎంత దేవుని స్తుతిస్తారో కదా. నిజంగా అది ఒక గొప్ప అద్భుత అనుభవం. నా జీవితంలో నేను దాన్ని అనుభవిస్తూ ఇలాగ ఆత్మీయాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నాను ప్రియులారా. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని కూడా యేసయ్య నేర్పించారు ప్రార్థనలో. అంటే ప్రతిరోజు ఆహారం కొరకు కూడా దేవుని అడగండి, దేవుని మీద ఆధారపడండి అన్నట్లుగా యేసయ్య నేర్పించారు. నిజంగా ప్రియులారా, దేవుని మీద ఆధారపడటం అదొక గొప్ప అనుభవం. సేవలో కృంగిపోయినప్పుడు తర్వాత కాలంలో కొంచెం దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను సాతానుతో చెప్తాను, నాకు డబ్బులు వచ్చే సేవ నేను చేయట్లా. ఉద్యోగం వదిలేసి, మంచి పొజిషన్ వదిలేసి సేవకు వచ్చింది, సేవలో డబ్బులు సంపాదించుకోవాలని కాదు. డబ్బులతో నాకు పని లేదు. నా పరిచర్య దేవుడి ఇచ్చే ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడే దాని కొరకే నా పరిచర్య. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించడానికి, రోగములతో బాధపడే వారిని స్వస్థపరచడానికి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వటానికి. ఇవి చేస్తే చాలు, మన సేవ తృప్తికరంగా ఉన్నట్టే. ఒక్క మాట చెప్తున్నాను, భూలోకంలో వేల మంది ఉన్న సంఘం పెద్ద సంఘం, 10 మంది ఉన్నవారు చిన్న సంఘం అని ఈ మనుషులు పెట్టే పేర్లు. దేవుడు ఎక్కడ బైబిల్లో చిన్న సంఘం పెద్ద సంఘం అని చెప్పాల. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉన్నది అన్నాడు. ఇంకో మాట ఏంటంటే, చిన్న మందకు రాజ్యం ఇస్తానన్నాడు కానీ పెద్ద మంద మీకు రాజ్యం ఇస్తానని చెప్పాల. నమ్మకంగా దేవునితో నడవండి ప్రియులారా. భూలోకంలో ఉన్న ఏవి శాశ్వతమైనవి కాదు, ఇవన్నీ అశాశ్వతమైనవి. ఇవన్నీ మనం వదిలేసి నువ్వు దేవునితో ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు అది ప్రాముఖ్యమైనది. దేవుడు నీతో ఉన్నాడా లేదా అది ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు అప్పగించిన పని చేస్తున్నావా లేదా. నిజంగా ప్రియులారా, నా సేవలో నేను నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే, నా పట్ల దేవుని చిత్తం నేను నమ్మకంగా నెరవేర్చాలి. దేవుడు నన్ను ఏం చెప్తే అది చేయాలి నేను, అంతే.
దేవుడు నాకు చెప్పింది నేను చేయాలంతే. రేపు దేవుని సింహాసనం ముందు తీర్పులో నిలబడినప్పుడు ప్రభు నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పే ఆ ఒక్క పిలుపు నాకు చాలు, నా జీవితానికి అది చాలు. లోకంలో పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు, లోకంలో ఘనతలు నాకు అక్కర్లేదు. నేను ప్రభు ముందు నిర్దోషిగా నిలబడాలి, ఆయన చిత్తము నెరవేర్చిన వాడిగా నేను నిలబడాలి. ఇదే నా జీవితంలో ఉన్న ఆశ. యేసుక్రీస్తు ప్రభుని సాతాను పెడుతున్న శోధన ఏంటంటే, నీ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో అని చెప్తుంది. ఏమండి, రాయి నేల సంబంధమైంది, మట్టిలో నుండి వచ్చింది. రాయి రొట్టెగా మార్చుకొని తినమంటే అర్థం ఏంటంటే, భూలోకంలో ఉన్న రాళ్ళు తిను, లోక సంబంధమైనవి తిను, వాటిని అనుభవించు. నీ దైవిక శక్తి లోక సంబంధమైన వాటి కొరకు వాడు. 40 రోజులు రాత్రి మగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది యేసయ్య తను నిరూపించుకోవటానికా? అవసరం లేదండి. యేసయ్య ఆ శోధన జయించాడు ప్రియులారా. యేసయ్య అక్కడ ఎలా జయించాడని రాయబడిందంటే, ఒకే ఒక్క మాట చెప్పాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు బతికేది, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడు. నిజంగా ప్రియులారా, ఈ వాక్యాన్ని మీ కళ్ళ ముందు పెడితే మీలో చాలామంది చచ్చిపోయిన వాళ్ళే. ఎందుకో చెప్పనా? మీరు వాక్యం చదవరుగా, మరి వాక్యం చదివే టైం లేదుగా మీకు. మనిషి బ్రతకాలంటే దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడట, తినే తిండి వల్ల కాదు. మరి మీరు దేవుని నోటి నుంచి వచ్చే ఆ మాటని తీసుకుంటున్నారా? దానితో బతుకుతున్నారా? వాక్యాన్ని అలా పట్టుకోండి. యేసయ్య చెప్తున్నాడు, ఆకలితో ఉంది, నీరసం ఉంది, ఇది శాశ్వతం కాదే, ఇది శాశ్వతం కాదే. కొద్దిసేపట్లో నేను గ్రామంలోకి వెళ్తాను, ఏదో ఒకటి తింటాను, నా ఆకలి తీరుతుంది. ఇప్పుడే నాకు అర్జెంటుగా కావాల్సినంత అవసరం లేదు. ఇప్పుడే ఈ రాళ్ళు రొట్టెలైపోయి ఎక్కడెక్కడే తినాల్సినంత అవసరం లేదు. నాకు శక్తి ఉంది, కొంచెం నేను నడవగలను, నేను వెళ్ళగలను. ప్రియులారా, దేవుడు సహించలేని శోధన నీకు ఎప్పుడు ఇవ్వడో, నువ్వు మోయలేని బరువు దేవుడు నీ మీద ఎప్పుడు పెట్టడో. దేవుడు నీకు ఏదైనా పని అప్పగించా అంటే దానికి తగిన సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఏదైనా శోధన అనుమతించాడంటే దాన్ని జయించే శక్తిని కూడా నీకు ఇస్తాడు, దాన్ని సహించే శక్తిని నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన సహనాన్ని వాడుకో, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని వాడుకో, జయించు. అంతేగాని నువ్వు సాతాను ఊరిలో పడిపోబాక, కృంగిపోవద్దు, నిరాశలో నీకు వెళ్ళొద్దు. ప్రియులరా, ఎప్పుడు సాతాను మాటలు వినకూడదు. సాతాను మాట వినకూడదంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలంటే దేవుని వాక్యం చదవాలి, అంతే. వాక్యం చదవకపోతే నువ్వు వినేది ఖచ్చితంగా సాతాను మాట, నువ్వు కృంగిపోతావు. వాక్యం చదివితే నువ్వు బలపరచబడతావు, వాక్యం చదివితే నువ్వు సవాలు చేయబడతావు, సాతాన్నే సవాల్ చేస్తావు. వాక్యాన్ని ఒక ఆయుధంగా మనం వాడుకొని సాతాను జయించాలండి. ఇది ఒక ఖడ్గం అన్నమాట మన చేతిలో, దాన్ని పట్టుకోవాలి మనం, అప్పుడే మనం సాతాన్ని జయించగలుగుతాం. యేసు ప్రభువారు సాతాన్ని జయించారు ప్రియులారా. మొట్టమొదటిగా ఆకలేసింది శరీరానికి, కానీ అది శాశ్వతం కాదే. శరీర సంబంధమైనది ఏది ఆయన కోరుకోలేదు ప్రియులారా. జయించాడు, వాక్యం ద్వారా జయించాడు. వెంటనే సాతానుగాడు యేసు ప్రభుకు పెట్టిన మరొక శోధన ఏంటి అంటే, వాక్యాన్ని తీసుకొచ్చి శోధించాడు. అదేంటి అంటే, యేసయ్యనంట అక్కడి నుంచి ఒక దేవాలయంలో శిఖరానికి తీసుకొని వెళ్ళాడంట, అక్కడ నిలబెట్టాడంట. నిలబెట్టి మళ్ళా అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుమో, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకుంటారు అన్నాడు. ఏమండి, నేనెంత గొప్పనో చూడు సాతానా అని నిరూపించాలా? అవసరం లేదండి. అసలు సాతానుతో మనకు పనే లేదండి. మనం వాడితోటి మాట్లాడనే కూడదు. అవ్వ మాట్లాడే దెబ్బతిన్నది. అదే మాట్లాడకపోయి ఉంటే వాడి అనుమానం ఈమెలోనికి వచ్చేది కాదు, ఆ పండు వైపు చూసేది కాదు, వాడి మాటలు విని నమ్మేది కాదు, ఆ పండు తినేది కాదు. అసలు వాడికి ప్లేసే ఇవ్వకూడదు. అందుకే బైబిల్లో తేటగా రాయబడుతుంది, అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు. ఆటలాడుకోవద్దు ప్రియులారా, పాపంతో మీరు ఆటలాడుకోవద్దు, స్థానం ఇవ్వద్దని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడప్పుడు కొంతమంది కొత్తగా దేవుని నమ్ముకున్న యవనస్తులు ఏం చేస్తారంటే, నేను జయిస్తా చూడు అని ఆ పాపం దగ్గర పోతారు. నిన్ను పాపం దగ్గర పోమ్మని దేవుడు చెప్పలేదు, పాపానికి దూరంగా పారిపోమ్మని చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళి జయిస్తాననేదేంటి? జాగ్రత్త ప్రియులారా, మిమ్మల్ని మీరు కాపాడుకొనుటకై పాపమును విడిచి దూరంగా పారిపోండి, అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. కాబట్టి యవన కాలంలో మరి ముఖ్యంగా యవనస్తులైన అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదు. నేను పాపం చేయను, మేము స్నేహం చేస్తామంటే ఆడపిల్ల మగపిల్ల స్నేహం చేయమని బైబిల్ చెప్పాల. అది అబద్ధం, అది వ్యతిరేకం అంతే. నేను పాపం చేయనని చెప్తున్నావు, పాపం చేయనంటానికి నువ్వెవరు? నీ శరీరంలో ఉన్న పాపపు బీజం ఉంది, పాపపు స్వభావం ఉంది, అది హృదయంలో పుట్టేది. నువ్వు హృదయాన్ని ఆడాపుతావు. నీ హృదయాన్ని నువ్వు నిజంగా కంట్రోల్లో పెట్టుకుంటే అసలు ఆడపిల్లతో స్నేహం చేయకుండానే కంట్రోల్లో పెట్టుకోవచ్చుగా. నువ్వు పాపం చేయననే వాడివి, స్నేహం చేసినోడు నువ్వెందుకు పాపం చేయవు?
ఆడపిల్ల అయిన వాళ్ళకి మగపిల్ల బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, అది వాక్యానికి వ్యతిరేకం. స్త్రీ పురుషుల స్పర్శ పాపాన్ని రెచ్చగొట్టేది అవుతుంది ప్రియులారా. అందుకే యవ్వన కాలంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత కాపాడబడతావు. యోసేపు పారిపోయాడండి, తన వస్త్రాన్ని వదిలిపెట్టి కూడా పారిపోయాడు. తనకు అవమానం పొందటానికైనా సిద్ధపడ్డాడు, కానీ జైలుకి వెళ్ళడానికైనా రెడీ అయ్యాడు. తెలుసు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుద్దో. కష్టాలు పడటానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడలా. మరి నువ్వే మార్గాన్ని ఎన్నుకుంటావు? దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే వాక్యానుసారమైన పరిశుద్ధతలో నడవండి ప్రియులారా. యేసు ప్రభువారు తను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. దేవుని శోధించకూడదని రాయబడింది. మరి మీరు దేవుని శోధిస్తున్నారా? దేవుడా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, డిమాండ్ చేయకూడదండి దేవుని. మనం ఎప్పుడు అలా ఎవరైనా దేవుని అలా మాట్లాడితే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కృప కొరకు వేడుకోవాల్సిన వాళ్ళం, కానీ నువ్వు ఇది చేస్తే అది చేస్తే అని మనం అనకూడదు. ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధించకూడదు అని రాయబడింది అని యేసు ప్రభు సాతానికి చక్కగా సమాధానం చెప్పారు. తర్వాత మూడవదిగా యేసు ప్రభుని సాతాను శోధిస్తున్న విధానం చూడండి. మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళిపోయి ఈ లోక రాజ్యాలు వాటి మహిమనంతటిని యేసయ్య కళ్ళకు గట్టినట్టు చూపిస్తుందంట సాతాను. సాతాను చూపిస్తుంది. యేసయ్యకి అవన్నీ చూపించి అంటుంది, ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వు నాకు నమస్కారం చేయి, నువ్వు నాకు సాగిలపడు అంటుందండి సాతాను. ఇవన్నీ నీకే ఇస్తా, ఈజీగా ఇస్తా, నువ్వు నాకు సాగిలపడు, నువ్వు నాకు నమస్కారం చేయి. ఎవరిని? అసలు సాతాను ఎవరికి నమస్కారం చేయాలి? యేసు నామములు అంటే ఈ రోజుల దయ్యాలు బారిపోతున్నాయే, అది జరుగుతుంది. అందుకని వాడు ముందుగా వచ్చి ట్రిక్కేస్తున్నాడు, వాడు ట్రిక్స్ వాడు ప్లే చేస్తున్నాడు. నువ్వు నాకు నమస్కారం చేస్తే ఎన్ని ఈజీగా ఇస్తా, షార్ట్ కట్ అనమాట. యేసయ్య బలియాగం చేయడానికి పుట్టాడు. తన ప్రజలను వారి పాపలను ఆయన రక్షించను కానీ బట్ ఆయనకి యేసు అని పేరు పెట్టబడను. ఆయన బలియాగం చేయాలి, రక్తం కార్చాలి, అప్పుడే మానవులకు పాప క్షమాపణ రక్షణ, అప్పుడే ప్రజలు ఆయన రక్షించుకోగలుగుతారు. సాతాను గడ అంటున్నాడు, నేను ఇచ్చేస్తా వీళ్ళందరినీ నీకు, నువ్వు నాకు నమస్కారం చేయి. కానీ ప్రియులరా, అక్కడ యేసయ్య చెప్పిన ఒక మాట, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనో. దేవుని మాత్రమే సేవించాలి, నువ్వు నీ దేవునికి మొక్కాలి. సాతానుతోటి సూటిగా చెప్పాడు. ఏమండి మీరు చెప్పగలరా? పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారినప్పుడు ఇవి కాదు, దేవునికి నేను మొక్కాలి, నేను దేవుణ్ణే సేవించాలి, మిగిలి నాకు పని లేదు, నువ్వు చెప్పగలవా ఈ మాట? బంధువులు వచ్చారని ఆదివారం ఆరాధన మానేస్తావా? పెళ్ళిళ్ళు ఉన్నాయని ఆదివారం ప్రార్థన మానేస్తావా? ఫంక్షన్ ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? దేవుని సన్నిధి ముఖ్యం, దేవునికి మొక్కాలి, దేవుని మాత్రమే సేవించాలి, లోకంలో ఉన్నవన్నీ నాకు పని లేదు. అవును ప్రియులారా, అటువంటి సమర్పణలోనికి మీరు రావాలి. ఈ శోధనలో యేసయ్య జయించాడండి, మూడింటిని జయించాడు. 3 చోట్ల మనం గమనిస్తే 3 చోట్ల యేసయ్య చెప్పింది వాక్యమే. మానవ జీవితంలో వాక్యానికి అంత ప్రాధాన్యత ఉంది. అక్కడ రాయబడిన మరొక అద్భుత మాట ఏంటంటే, ముగింపులో అపవాది ఇక ఈయనేం చేయలేను, శోధించలేను అనుకొని వాడు వదిలేసి వెళ్ళిపోయాడట. సాతానాలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలా, వీళ్ళు ఇక నాకు దొరకరు అని వాడికి వెళ్ళిపోవాలి. అంతేగాని మీరు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటే మీ కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. విశ్వాసులకి శోధనలు రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు అప్పుడప్పుడు సాతాన్ని బానీరు, మళ్ళీ పిలుస్తుంటారు, వాడు చెప్పినట్టు ఏంటుంటారు. అందుకని వాడు వెళ్ళనవదల బుద్ధి కాదు. ప్రియులారా, మీరు పూర్తిగా దేవుని వాక్యం వైపు రండి, అప్పుడు వాడు మీ దగ్గర ఉన్నాడు, వాడు వెళ్ళిపోతాడు. వాడి మాట వినని వాడితోటి వాడు స్నేహం చేయడండి సాతాను. వాడి మాట వినేవాడే వాడికి కావాలి. సాతాను నేను శోధిస్తానంటే నువ్వు వాడి మాట వింటున్నావు. ప్రియులారా, సాతాను యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోగానే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. నువ్వు సాతానుని జయించగలిగితే, శోధన జయించగలిగితే మహిమాన్వితమైన పరిచర్యను అందుకుంటావు. దేవదూతలు నీకు సహాయం చేయడానికి దిగి వస్తారు. ఈ గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శోధనలన్నీ కృంగిపోబాకండి, శోధనలు జయించండి, ప్రభు కొరకు నిలబడండి. కాలం కొద్దిగా ఉంది, ప్రభు త్వరలో రాబోతున్నాడు, మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. ఈ సమయంలో సాతాను జయించేవారుగా మీరు ఉండండి. దేనికి భయపడద్దు, దేనికి కృంగిపోవద్దు. ఈ లోకంలో ఉన్న ఏవైనా అశాశ్వతం, ఇవేవి మనతో ఉండేవి కాదు. శ్రమలు కూడా ఉండవండి, ఇవాళ ఉన్నాయి రేపు ఉండవు, దేవుడు తీసేస్తాడంతే. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి తండ్రి. ఎవరెవరైతే శోధనలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే సమస్యలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శోధన నుంచి విడుదల కలగాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి సమస్య నుంచి విడుదల కలగాలని ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలకు శక్తిని దయచేయండి, బలమును దయచేయండి తండ్రి. బలమైన ప్రార్థనాత్మ దయచేయండి. ఎక్కువగా వాక్యం చదివి అటువంటి ప్రేరేపణ దయచేయండి ప్రభా. వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ నీలో దినదినం బలాభివృద్ధి చెందటానికి కృప దయచేయండి తండ్రి. మా ప్రియులందరూ మీరు ఆత్మీయంగా ఆశీర్వదించండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంటిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో నీ ప్రసన్నత విడుదల చేస్తున్నాను, నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను, నీ మహిమను విడుదల చేస్తున్నాను. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డ ప్రభా జయకుమార్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను, తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తనకిచ్చిన జాబ్ను బట్టి స్తోత్రం. ఆ జాబ్లో గొప్ప దీవెన దయచేయండి, అభివృద్ధి దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి తండ్రి. తన కుటుంబాన్ని దీవించండి, తన తల్లిదండ్రిని దీవించండి ప్రభా. అయ్యా, తన కుటుంబంలో సభ్యులందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తన బిడ్డలు మీరు వర్ధిల్ల చేయండి, తన భార్యను దీవించండి ప్రభా. నా తండ్రి, తన కుటుంబంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, మేలులతో నింపి తృప్తిపరచండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని తండ్రి. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఎవరెవరైతే నాయన ఇంకా నాయన దీవించబడుతున్నారో వారందరికీ కూడా ఆర్థిక సంబంధమైన దీవెనలు కూడా మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన కాలంలో నేను అందించిన వర్తమానాల్లో ఒక వర్తమానం బ్రదర్ జయకుమార్ ఫ్రమ్ బెంగళూరు. ఆ బ్రదర్ చూసి ఎలా ప్రార్థన చేయాలో చూసి ఆ వాక్యానికి లోబడి తను ప్రార్థన చేయటం ప్రారంభించారండి. సంవత్సర కాలంగా తను జాబ్ కోసం వెతుకుతున్నారు. ఆ జాబ్ దొరకలేదు. ఒక మంచి జాబ్ కోసం తను వెతుకుతుంటే అది దొరకలేదు. తను వాక్యం విని నేను ఇలా ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేశారు. రోజుకి 2 గంటలు ప్రార్థన చేయటం ప్రారంభించారు. 2 రోజుల్లోనే తనకు జాబ్ దొరికింది అని ఆ బ్రదర్ సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇలాగూ అనేక మంది జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అలాగే మొన్న మధ్య కాలంలో ఒక సహోదరి ఫోన్ చేసి చెప్పింది, నేను ప్రార్థన చేస్తుండగా బలమైన దేవుని శక్తి చేత తాకబడి ఒక కరెంట్ షాక్ లాగా శక్తి తాకింది, నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను అని చెప్పారు. ఇలాగూ అనేక మంది మేలు పొందుతున్న ఈ కార్యక్రమానికి మీరెందుకు స్పాన్సర్స్గా ఉండకూడదు? ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రదర్ జయకుమార్ గారు స్పాన్సర్ చేశారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించును గాక. ప్రియులారా, మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. దేవుడు మీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరిగిస్తారు. మరి ముఖ్యంగా మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 522233.